తెలంగాణ బీజేపీ నేతలతో ఆర్ఎస్ఎస్ జాతీయ సహా ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ భేటీ అయ్యారు. ఆర్ఎస్ఎస్ నుంచి జాతీయ స్థాయిలో బీజేపీ వ్యవహారాలు చూస్తున్నారు అరుణ్ కుమార్. తాజా భేటీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్తో పాటు డీకే అరుణ, సునీల్ బన్సల్, ఈటెల రాజేందర్, అభయ్ పాటిల్, చంద్రశేఖర్ తివారీ పాల్గొన్నారు. నేతల మధ్య సమన్వయంతో పాటు సోషల్ మీడియాలో పోస్టింగ్లు, వివాదాలను పార్టీ పంచాయతీలోకి, ఆర్ఎస్ఎస్లోకి లాగడం మీద చర్చించారని తెలుస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ జరుగుతున్న పరిణామాలపై ఆర్ఎస్ఎస్ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహేష్, బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్యలో కీలకమైనటువంటి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ జాతీయ సహా ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ తీసుకుంటున్నారు. ఏదైతే అరుణ్ కుమార్ ఉన్నారో అరుణ్ కుమార్ బీజేపీ సంబంధించినటువంటి జాతీయ స్థాయిలో ఆర్ఎస్ఎస్ నుండి బీజేపీ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు, బీజేపీ వ్యవహారాలను చూస్తారు. ఆయన ప్రస్తుతం తెలంగాణ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి అంటే రాష్ట్ర ముఖ్య నేతలు కూడా ఉన్నారు. ఇక బీజేపీ నుండి తీసుకున్నట్లయితే బీజేపీ సంబంధించి జాతీయ స్థాయిలో బాధ్యతలు ఉన్నటువంటి నేతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి నేపథ్యం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, అదేవిధంగా సునీల్ బన్సల్, ఏదైతే గత చాలా రోజులుగా బీజేపీ తెలంగాణ వ్యవహారాలు చూస్తున్నటువంటి సునీల్ బన్సల్ తెలంగాణకు దూరంగా ఉంటూ వచ్చారు. చాలా రోజుల తర్వాత ఈరోజు తెలంగాణకు వచ్చారు. ఈ భేటీకి ఆయన వెళ్ళినటువంటి నేపథ్యం, ఈ భేటీ దృష్ట్యా అదేవిధంగా నితిన్ నబీన్ తెలంగాణలో పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన సునీల్ బన్సల్ తెలంగాణకు రావడం జరిగింది. ఈ భేటీలో ఆయన కూడా ఉన్నారు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర వ్యవహారాలు చూసినటువంటి అభయ్ పాటిల్ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. దీంతో పాటు బీజేపీ సంబంధించినటువంటి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, అదేవిధంగా జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్, వీళ్ళు కూడా ఈ సమావేశంలో ఉన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. అంటే ప్రధానంగా గత కొన్ని రోజులుగా తెలంగాణ బీజేపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలని ఆర్ఎస్ఎస్ను కూడా బాధ్యులుగా చేస్తూ ఆర్ఎస్ఎస్ను కూడా లాగుతూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నటువంటి విషయం కావచ్చు. ఈ విషయాలపైన బీజేపీ నేతలతో అరుణ్ కుమార్ మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే బీజేపీ సంబంధించినటువంటి వ్యవహారాల్లోకి ఆర్ఎస్ఎస్ను లాగడం పైన కూడా ఒకంత అసహంతో ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ప్రాంత పెద్దలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో ఈ విషయం పైన అసంతృప్తిని కూడా వాళ్ళు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఆర్ఎస్ఎస్ను అనవసరంగా లాగడం ఏంది, బీజేపీ సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయంలో లాగడానికి విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా బీజేపీ నేతల మధ్య సమన్వయ లోపం కావచ్చు, అదేవిధంగా బీజేపీ నేతలు ఒకరిపైన ఒకరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కావచ్చు, దేశంలో ఎక్కడి లేని విధంగా ఇక్కడ బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, బీజేపీ నేతల మధ్య సమన్వయ లోపం కావచ్చు, ఈ విషయాలపైన కూడా చాలా స్పష్టంగా ఆర్ఎస్ఎస్ మార్గనిర్దేశనం చేసినట్టుగా తెలిసింది. అందరూ కలిసిపోవాలని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పినట్టు కూడా తెలిసింది. అదేవిధంగా 2028లో తెలంగాణలో బీజేపీ అధికారం రావాలంటే పార్టీ దగ్గర ఉన్నటువంటి ఎజెండా ఏంటి, మీ నేతలుగా మీరు ఏమనుకుంటున్నారు, ఏ విధంగా చేస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తున్నటువంటి విషయాలపైన కూడా ఈ నేతలను అడిగి అరుణ్ కుమార్ తెలుసుకున్నట్టుగా తెలిసింది. మొత్తానికైతే అటు బీజేపీ సంబంధించినటువంటి నేతల మధ్య సమన్వయం కావచ్చు, ఒకరిపైన ఒకరు చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ను లాగడం కావచ్చు, 2028 సంబంధించినటువంటి ఎజెండా కావచ్చు, వీటన్నిటిపైన ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య చర్చ జరిగినట్టుగా తెలిసింది. ఏవైతే రాబోయే రోజుల్లో సంఘ పరివార క్షేత్రాలతో పాటు బీజేపీ సమన్వయంతో పనిచేస్తూ అధికారమే లక్ష్యంగా ముందుకు ఏ విధంగా పోవాలని దానిపైనగా ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఏదైతే నితిన్ నబీన్ ఈ రాష్ట్ర పర్యటన రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ప్రియా. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.